భావనలు శీర్షికకి స్వాగతం. ఒక బాధ కలిగించేది, అదేవిధంగా భయం కలిగించే సంఘటన ఇటీవలనే జరిగింది. తరుణ్ అనే కొత్తపల్లి విలేజ్ గద్వాల్ మండలంలోని ఒక సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంటు 17 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకని ఆత్మహత్య చేసుకున్నాడంటే అతనికి వాళ్ళ డిస్ట్రిక్ట్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది, డిస్ట్రిక్ట్ సెకండ్. అయితే అతనికి వచ్చిన మార్కులు ఎంతంటే 434 మార్క్స్ అవుట్ ఆఫ్ 500, అవుట్ ఆఫ్ 450 500, మొత్తం మీద 434 మార్క్స్. అయితే అతను డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చిన వ్యక్తి ఎందుకని ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటే ఒక టీచర్, ఒక వాళ్ళ కన్సర్న్ లేడీ టీచర్, లెక్చరర్ అతన్ని హేళన చేసింది. ఎలాగంటే అతన్ని ఒక్క మార్కు ఎక్కువ వచ్చిన మరొక వ్యక్తితో, మరొక స్టూడెంట్తో కంపేర్ చేసి హేళన చేసింది. హేళన చేస్తే ఇతను ఏమన్నా అంటే అలా కంపేర్ చేయొచ్చా, ఎందుకని నేను బాధపడతాను కదా అని అంటే, ఆవిడ నువ్వేమన్నా మినిస్టర్ కొడుకువా, ఇదంతా నీకు అంత పెద్ద గొప్ప అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు అని మాట్లాడితే మిగతా పిల్లలంతా కూడా నవ్వుతే ఆ హేళన భరించలేక అతను ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక నోట్ పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి, అతను చాలా ఎంతో రకమైన మానసిక సంక్షోభానికి లోనయ్యి ఆత్మహత్య చేసుకుని ఆ సంఘటన చూస్తే అసలు ఏమిటి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అందరూ కూడా దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాధ్యులే దానికి. ఏమిటంటే ఇప్పుడున్న కార్పొరేట్ ఈ కల్చర్, కాలేజ్ కల్చర్, పేరెంట్స్ గొర్రెల్లాగా ప్రవర్తించే పేరెంట్స్, ఏమిటంటే ఒక ఒక రకమైన నిజాయితీ లేని టీచర్స్. ఇప్పుడు నిజానికి ఏమిటంటే ఇది జరిగింది జూలై 26 నాడు, అంటే ఈ గురు పౌర్ణమికి ఒక 2-3 రోజుల ముందర. ఎంత గురు పౌర్ణమి అంటే మనం ఏమిటి గురువుని ఏ రకంగా మనం ఇచ్చేస్తాం. అందువల్ల ఏమిటంటే వీళ్ళంతా గురువులు కాదు, గురువులకెన్నో టీచర్లకి చాలా తేడా ఉంది. ఏమిటంటే ఆల్ గురూస్ ఆర్ టీచర్స్, బట్ ఆల్ టీచర్స్ ఆర్ నాట్ గురూస్. ఒక స్టూడెంట్ని ఒక మంచి మార్గం వైపు మళ్లించడానికి, మోటివేట్ చేయడానికి, వాళ్ళలో ఉన్న లోపాన్ని సర్దిద్ది వాళ్ళని ముందుకు నడిపించేవాడు గురువు, ఒక మార్గాన్ని చూపించేవాడు. అంతే తప్ప బిల్లుకు చూసేవాళ్ళు ఎంతసేపటికి కూడా ఈ పిల్లల్ని ఇలా కంపేర్ చేసి ఇలా బాధ పెట్టేవాళ్ళని మనం గురువులు అనడానికి వీల్లేదు. వీళ్ళు కేవలం ఇతర వృత్తుల్లో ఉన్నలాంటి ఒక వృత్తి చేసుకుంటూ జీవితాన్ని సంపాదిస్తున్న వాళ్ళు మాత్రమే. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. దీనికి అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఇది మన ఎడ్యుకేషన్లో ఉన్న లోపం, ఈ సిస్టంలో ఉన్న లోపం. అంటే మార్కుల కోసం వెంటబడడం, మార్కులే గొప్ప అనుకోవటం. నిజానికి తర్వాత లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ మార్కుల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ మనం దాన్ని ఒక పద్ధతి కింద, ఒక కల్చర్ కింద అది అలవాటు చేసాం. మార్కుల కోసమే జీవించడం అనే పద్ధతిలో ఇది అదే రకమైన పిచ్చితో అందరూ భ్రమలో పడి ఉండటం, ఇది చాలా ఘోరమైంది. స్వామి వివేకానంద ఏం చెప్పాడు ఎడ్యుకేషన్ గురించి? వీ వాంట్ దట్ ఎడ్యుకేషన్ by which the character is formed, the strength of mind is improved, the intellect is expanded, and thereby one can stand on one's own feet అని చెప్పాడు ఆయన. అదే ఎడ్యుకేషన్ అన్నాడు. ఇక్కడ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. తర్వాత ఇదేమో స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఇంత వీక్గా తయారు చేస్తున్నారు. ఏమిటంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునేంత వీక్గా తయారు చేస్తున్నారు. అలాగే ఇంటలెక్ట్ని వాల్యూ ఇవ్వడం లేదా, ఇది ఇంటలెక్టా అవునా కాదా అనే అనుమానం, క్రియేటివిటీని చంపేస్తున్నారు. అండ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం ఏంటి, వాళ్ళు చివరికి ఇలా ఆత్మహత్యలు చేసుకోవాలంటే పరిస్థితికి తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచించాలి. ఇదేమిటంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరగాలి. ఇప్పుడు మొన్నేదో కాక్రోచ్ జనతా పార్టీ అని మొత్తం అంతా కూడా ఇంత గొడవ చేశారు. అందులో స్టూడెంట్స్ లేరు, ఎవరూ లేరు. అది కేవలం పొలిటికల్ ఎజెండాతో స్టూడెంట్స్ని ముందర పెట్టుకుని చేసింది. కానీ నిజంగా జరగాల్సింది ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరగాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చిన్న స్థాయి నుంచి, ప్రైమరీ సెక్షన్ నుంచి మనకి డిగ్రీ వరకు, అలాగే ఉద్యోగంలో చేరే వరకు వాళ్ళని వివిధ పద్ధతుల్లో వాళ్ళని సరిగ్గా గైడ్ చేసే పద్ధతిలో
ఉండాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, దాని ద్వారా దేశంలో మంచి పౌరులుగా తయారు చేయాలి. కానీ ఇలానా చాలా బాధాకరమైన విషయం ఇది.